హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మరి ఏకాదశి కదండి, అందుకే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఎలా చేయాలో చూపిస్తానండి. అదేంటి నైవేద్యం అని మొక్కజొన్నలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మనం ఈ మొక్కజొన్నలతోనే మనం మహావిష్ణువుకి ఇష్టమైన నైవేద్యము పేలాల పిండిని తయారు చేయబోతున్నామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె అనేది బౌల్ పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసాక మనం ఆ మొక్కజొన్నలు ఉన్నాయి కదండి, వాటితోనే పేలాలండి, పాప్కార్న్ చేసుకోవాలి. ముందుగా ఇలా హాఫ్ వరకు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. అన్ని ఇలా పాప్కార్న్ రెడీ చేసుకున్నాక మనం ఒక మిక్సీ జార్లోకి ఆ పాప్కార్న్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులోకి మనం ఒక 2 యాలకులు, 2 నుంచి 3 యాలకులు వేయాలండి. అలాగే మనం ఈరోజు 1 కప్పు మొక్కజొన్నలు తీసుకున్నాం కదండి, 3/4 కప్ వరకు మనం బెల్లం తీసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, ఇలా పౌడర్ లాగా. సో ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మహావిష్ణువుకి ఇష్టమైన పేలాల పిండి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ పిండి దీపాలు ఎలా చేయాలో చూసిద్దాము. చూడండి, పిండి దీపాలకి బియ్య పిండి, కొద్దిగా బెల్లము, నెయ్యి, పాలతోని పిండిని తడుపుకోవాలండి. ఇలా 7 పిండి దీపాలు చేయాలండి. పిండిని ఇలా పిండి ముద్దని ఇలా పిండిలో రోల్ చేసి చూడండి, ఒక బౌల్లోకి ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇది మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలండి. చూడండి, అంతే అండి. పిండి దీపాలు ఇలా డెకరేట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇలా అన్నింట్లో నెయ్యి పోసి నేతి దీపాలు పెట్టాలండి. ఇలా కొద్దిగా చూడండి, నెయ్యి పోసి నేతి దీపాలు పెట్టాలి. చూడండి, పేలాల పిండి మహావిష్ణువుకి ఇష్టమైన పేలాల పిండి రెడీ అయిపోయింది. చూడండి, పిండి దీపాలు రెడీ అయిపోయి వెలిగిస్తున్నాను. ఇప్పుడు కానీ డైరెక్ట్గా వెలిగించదండి, ఇలా అగరబత్తితో కానీ మరొక ఒత్తి వెలిగించి కానీ వెలిగించాలి. చూడండి, 7 పిండి దీపాలు అయితే రెడీ అయిపోయాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమిక శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నా పూజ అయితే పూర్తయిపోయింది. నేను పేలాల పొడిని నైవేద్యంగా సమర్పించి 7 పిండి ప్రమిదలు పెట్టానండి. అలాగే గోవిందనామాలు చదువుకున్నాను.